ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఈ విధంగా ఆయన కృపను కనపరుస్తూ దినదినము ఆయన మనల్ని చక్కగా సంరక్షించి నడిపిస్తున్నాడు. మానక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి మరికొన్ని మాటలు ధ్యానించబోతున్నాను. నేను దినం ఎందుకు దేవుడు కయ్యూను అర్పణను తిరస్కరించాడు అనేది మనం చదివాం. ఈ రోజున హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు అన్న మాటల్లో మనం గమనించుకుంటే క్వైట్ ఆపోజిట్. సో నిన్నటి దినం దేవునికి అర్పణ అర్పించేటప్పుడు కయ్యూను ఎలా ఉన్నాడు? విశ్వాసం లేకుండా, ఆయన హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. కానీ హేబేలు యుద్ధకు వచ్చేటప్పటికి హెబ్రీ పత్రిక 11:6 ఏమని రాయబడిందంటే, దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయునని నమ్మవలను కదా. సో దేవునికి అర్పణ తేవాలన్న మనస్సు తన హృదయంలో పుట్టినప్పుడే హేబేలు యొక్క మనస్సును దేవుడు చూచాడు. దేవుడు ఉన్నాడు, ఆయన్ని వెతికితే ఫలము దయచేస్తాడు అని నమ్మాడు. హృదయము దేవుని ఎడల హేబేలుకి సరిగ్గా ఉంది. హేబేలు హృదయం దేవుణ్ణి ఆ విధంగా పూర్ణ మనస్సుతో ఆయన ఆ విధమైన అర్పణ దేవునికి ఇవ్వాలన్న తలంపుతో నడిపించబడ్డాడు. మరి ఈ రోజున మన జీవితంలో మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం చేసే ప్రార్థన కావచ్చు, దైవభక్తి సంబంధమైన జీవితం కావచ్చు, దైవ సంబంధమైన చేసే పరిచర్య కావచ్చు, అలాగే నీవు దేవుని మందిరానికి ఇచ్చే అర్పణ, లేకుంటే నీవు నీ తోటి వారికి చేసే సహాయము ఏదైనా కావచ్చు. అదంతా కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటుందంటే, హేబేలు మొట్టమొదటిగా దేవుని వెదిగితే దేవుడు ఉన్నాడు, దేవుని వెదిగితే ఆయన ఫలము దయచేస్తాడు అన్నటువంటి ఆలోచన ఆయన హృదయంలో ఉంది కాబోలు గనుకనే దేవుడు ఆయన అర్పణను గురించి సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించాం, హేబేలు యొక్క అర్పణ కయ్యూను అర్పణ వల్లే ఆచారం కాదు. తన మందలో తొలిచూలును పుట్టిన వాటిని. మూడవదిగా మనం గమనించాం, హేబేలు అర్పణ కయ్యూను అర్పణలాగా ఏదో కొంత తెచ్చాను అని లేదు. కానీ హేబేలు అర్పణ దేవుని యొక్క ఆ మందిరానికి లేకుంటే ఆ బలిపీఠ మీద పెట్టేటప్పుడు క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని. హల్లెలూయా. ఈ రోజున మనము హేబేలు లాంటి ఆ మనస్సు కలిగిన వారమై ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో హేబేలు వలె నీ జీవితంలో నువ్వు నడిపించబడాలి. దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించాలి. దేవుని ఎందుకు వచ్చేటప్పుడు ఆచారం కాకూడదని నువ్వు గుర్తుపట్టాలి. ఏదో క్రైస్తవుని పుట్టాను, పెరిగాను, క్రైస్తవునిగా జీవిస్తున్నాను, ఇది ఆచారం, చిన్నప్పటి నుంచి మాకు నేర్పారు, మేము ఇలాగా వెళ్తున్నాం, మాది డినామినేషన్ అది, మా సంఘం ఇది, మా యొక్క పరిచర్య అది, ఈ విధంగా వెళ్తున్నాం అనే ఒక ఆచారంగా వెళ్తున్నట్లుగా ఆచారపు క్రైస్తవులుగా ఉండకూడదు. మనము దేవుణ్ణి ఆరాధించేప్పుడు ఆత్మతో, సత్యముతో, ఆనందముతో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనము దేవుని సన్నిధిలో అర్పణ చెల్లించేటప్పుడు, ఇలాంటి మన జీవితాన్ని ఆయనకు అర్పించేటప్పుడు శ్రేష్టమైనదిగా, ఘనమైనదిగా, ఆయనకి ఇంపైనదిగా మారేటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున మనం దేవుని వద్ద నుండి సాక్ష్యం పొందాడు కదా కయ్యూను, హేబేలు గారు. ఆ హేబేలు పొందిన సాక్ష్యం, కయ్యూని కంటే శ్రేష్టమైన అర్పణ హేబేలు అర్పించాడు అని దేవుని యొక్క లేఖనంతటిగా చెప్తుంది. మరి దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో మనము హేబేలు వలె అర్పణ అర్పించాలి. హేబేలు ఆ విధమైన భక్తి చేశాడు, దేవునికి ఇంపైనటువంటి ఆ యొక్క సువాసన కలిగినటువంటి అర్పణ అర్పించాడు. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు ఆయన బలిని అంగీకరించాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అట్ లాస్ట్ హేబేలు చనిపోవటం కాదు, హత్య చేయబడ్డాడు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంత భక్తి చేసిన వ్యక్తిని కూడా హతము చేసినా, చంపేసినా దేవుని వాక్యం అంటుంది, అతడు మృతి పొందయు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అతడు మృతి పొందినా సరే మాట్లాడుతున్నాడు. రోజున మన నిరీక్షణ అదే. మనం కూడా అందరం, హేబేలే కాదు, మనం కూడా చనిపోతాం.
అది నార్మల్ డెత్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ ఏదో విధంగా మనం చనిపోతాం, ఈ దేహాన్ని విడిచిపెడతాం. దైవజనుడైనటువంటి ఎలీషా గురించి మనం చదివినప్పుడు ఆయన కూడా చనిపోయే సమయంలో మరణకరమైన రోగంతో ఆయన చనిపోయాడని రాయబడింది. కుష్ఠరోగంతో ఉన్న నయమాన్ని బాగు చేసినటువంటి ఈ దైవజనుడు ఎలీషా ముగింపులో కూడా ఆయన కూడా రోగంతోనే చనిపోయాడు. ఎట్టి పరిస్థితులైనా సరే, ఏది విధంగా నార్మల్గా పీస్ఫుల్గా మనం కొనుక్కోబడినా, లేకుంటే ఇంకేదైనా అబ్నార్మల్గా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినా, మనకున్న విశ్వాసం ఏంటంటే చనిపోయిన మృతి చెందినా కూడా మనము మాట్లాడగలం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు ఆ విధమైన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయనకి ఈ భూమి మీద మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు, మనం ఆయనకి అంగీకారంగా ఉన్నప్పుడు నిత్యముగా దేవుడు ఆ విధంగా మనల్ని మనం మృతి పొందినా సరే బ్రతికి ఉన్న వాళ్ళు మాట్లాడినట్లుగా దేవుడు మన ద్వారా మాట్లాడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవునికి నువ్వు ఇష్టమైన, దేవుడు నీ దగ్గర కోరుకునేటువంటి రీతిలో నీ అర్పణ కొనసాగాలి, సంతోషంగా ఉండాలి. అందుకని కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు దైవజనుడు పౌలు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించడం వేరు, కానీ ఉత్సాహంగా ఇచ్చేవారిని, అంటే మనపూర్వకంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకుందాం. ప్రేమాస్వరూపి మీకు వందనాలు. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి హేబేలు యొక్క అర్పణను గురించి, ఆయన యొక్క అర్పణను మీరు ఎందుకు అంగీకరించారో తేటగా మీరు ఈ 3 విషయాలు మాకు విశదపరిచారు. కనుక మేము కయ్యూను అర్పణ, హేబేలు యొక్క అర్పణను రెండింటికి వచ్చి మాకు మీరు విశదపరిచారు. కనుక మా జీవితంలో మేము ఇక మీదట అయ్యా మేము ఎలాంటి అర్పణ అర్పించితే మీకు అంగీకారంగా ఉంటుందో అయ్యా, మా అందరి వినికిడిలో మీరు వినిపించిన ఈ యొక్క మాటలు, వాటి యొక్క నాయన అర్థాలు మీ ఆత్మ ద్వారా మేము స్పష్టంగా గ్రహిస్తూ మేము ఎలా నడిపించబడాలో మీరు చెప్పారు. కనుక ఆ ప్రకారంగా మేము హేబేలు వలె మీకు అంగీకారమైన అర్పణను అంగీకరిస్తూ అటు ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగాను మీకు ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ ముందుకు సాగుటకు సహాయం ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ఈ రోజున ఒకవేళ ఎవరైనా బాధలో వ్యాధుల్లో కృంగిపోయి ఉన్నారో, లేకుంటే కన్నీళ్లతో ఉన్నారో, లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అటువంటి వారందరినీ మీరు దయతో దర్శించండి. వారికి స్వస్థత, క్షేమము, ఆరోగ్యము కలుగు చేయండి. కృపను అనుగ్రహించి నడిపించి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు మనకు ఆ విధంగా కృపతోడుగా ఉంచి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దేవుడు హేబేలు వలె మనల్ని ఒక్కొక్కరిని ఆయన ఆత్మచేత ఆయన యొక్క అంగీకారమైనటువంటి అర్పణలు చెల్లించే బిడలుగా దేవుడు మనల్ని మారుస్తూ తన నామాన్ని ఆయన మహింపరచుకున్నాను గాక. మీకు, మీ కుటుంబాలకి క్షేమము, సమాధానం.